మా ఇంటికి ఒక ఆస్ట్రేలియన్ బర్డ్ వచ్చింది. దీని పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కొకటియల్ అని ఉందనమాట. పాపం దగ్గరికి వెళ్లి జూమ్ చేస్తున్నా సరే అది ఎగరట్లేదు. మేబీ దానికి ఏదైనా నీరసంగా ఉందని ఫస్ట్ ఒక ఫ్రూట్ పెట్టి ట్రై చేసాం. తినలేదు. అది ఎగురుకుంటా మళ్ళీ మా బాల్కనీలోకే వచ్చింది. పెద్ద ఎగరలేదు, లైట్‌గా ఎగిరింది. పాపం వాటర్ పెట్టగానే తాగేసిందనమాట. తర్వాత ఫ్రూట్ తినట్లేదు కదా అని చెప్పేసి ఇంట్లో రాగులుంటే ప్లేట్లో పెట్టి వేశాను. ఎందుకు చూస్తే మా చెప్పుల స్టాండ్ కిందకి వెళ్ళిపోయి ఉంది. చాలాసేపు తినలేదు. మేమందరం తింటుందా తింటలేదా అని చూసాం కానీ తినలేదు. తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే చక్కగా తింటుందనమాట. ప్లేట్లో అన్నీ కింద కొంపేసుకుని అప్పుడు తింటుంది. తిన్నాక కొద్దిగా ఓపిక వచ్చినట్టుంది, బయటకు వచ్చింది. మేము ఏం వంటున్నా కూడా ఏం మాట్లాడట్లే. గూగుల్లో సౌండ్ పెట్టి పెడుతుంటే రివర్స్లో సౌండ్ ఇచ్చేస్తుంది అనమాట. అలా చాలాసేపు బయట బాల్కనీలోనే తిరిగింది. ఫుడ్ అంతా చక్కగా తింటుంది, వాటర్ కూడా తాగుతుంది. అలా కొంతసేపు అయిన తర్వాత అదంతటా అదే ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చిందనమాట. చూడండి, మా పెద్ద పాప భయం అస్సలు లేదు, ఎలా పట్టుకుని ఉందో. ఇంకా మా పిల్లలైతే దాని చుట్టూరునే తిరిగేసి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయారో. ఇంకెంతసేపు ఆ రాగులే తింటదిలే, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకేం తింటుందని చూస్తే కుక్కుడు రైస్ తింటుంది అని ఉంది. అప్పుడు ఇంకా ఇంట్లో వండిన అన్నం ఉంటే చిన్న బౌల్లో పెట్టిందనమాట మా పెద్ద పాప. ఇక్కడ గమనించండి, చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుకునే బొమ్మలు అనమాట. సో వాటిల్లోనే దానికి ఫుడ్ పెట్టారు. ఆ తర్వాత సడన్గా ఇంట్లో ఎగరడం మొదలుపెట్టింది అనమాట. సో దానికి ఓపిక వచ్చినట్టుందని చెప్పేసి నేను ఇలా పట్టుకుని దాన్ని ఇంక బయట పెట్టా. సో బయట కొంతసేపు తిరుగుతుందిలే అన్నట్టు. అండ్ అలానే ఎగిరిపోతే ఎగిరిపోయింది, ఉంటే ఉంది. మనం దాన్ని బంధించి పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని అలా వదిలేయాలని డిసైడ్ అయ్యి అలా బయట కొంతసేపు వదిలేశాను. చాలాసేపు ఉంది, ఆల్మోస్ట్ 2 o'clock వచ్చింది ఇంటికి. 8 o'clock వరకు ఉంది. బాల్కనీలో నేను 5కి పెట్టాను. 5 to 8 వరకు కూడా అలానే ఉంది. నేను చూస్తూనే ఉన్నాను ఉందా వెళ్ళిపోయిందా అని. ఫైనల్లీ 8 o'clock ఎగిరిపోయింది అనమాట. చుట్టంలా వచ్చి చుట్టంలా వెళ్ళిపోయింది అనమాట.